వెల్కమ్ టు ఐ న్యూస్. భారత క్రికెట్ అభిమానులను గత 2 రోజులుగా కలవరపెడుతున్న ఒకే ఒక్క ప్రశ్న: రోహిత్ శర్మ నిజంగానే రిటైర్డ్ అవుతున్నాడా? లార్డ్స్ వేదికగా జరిగిన 3వ వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ అవుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో కామెంటరీ బాక్స్ లో మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. అసలు ఏమైంది? రోహిత్ రిటైర్మెంట్ పై నిజంగానే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. లార్డ్స్లో జరిగే 3వ వన్డేనే రోహిత్ శర్మ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని అనేక పోస్టులు వెల్లువెత్తాయి. కొన్ని సోషల్ మీడియా పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే ఈ వార్తను ప్రసారం చేయడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అథర్టన్ రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న వార్తల గురించి రవిశాస్త్రిని ప్రశ్నించారు. దానికి రవిశాస్త్రి స్పందిస్తూ, మీడియా బాక్స్లో ఈ చర్చ బాగా జరుగుతుంది, అయితే ఇందులో ఎంత నిజం ఉందో చెప్పలేం. సెలెక్టర్లు రోహిత్ మధ్య చర్చలు జరిగాయని తెలిసింది అని వ్యాఖ్యానించారు. అయితే రవిశాస్త్రి ఎక్కడా రోహిత్ రిటైర్ అవుతున్నాడు అని అధికారికంగా ప్రకటించలేదు. రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ వర్గాల నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, 2027 ప్రపంచ కప్ దిశగా టీం ప్రణాళికలు కొనసాగుతున్నాయని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంటే సోషల్ మీడియాలో వస్తున్న అనేక పోస్టులు అధికారిక ప్రకటనలు కావు. ఇక లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో సెంచరీ సాధించి టీంను విజయానికి దగ్గరగా తీసుకువెళ్లాడు. భారత్ మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ ఆట తీరు మాత్రం అతనిలో ఇంకా అత్యున్నత స్థాయి క్రికెట్ మిగిలే ఉందని అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న: రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతాడా? దీనిపై ఇప్పటివరకు రోహిత్ శర్మ నుంచి లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే టీం కాంబినేషన్, ఫిట్నెస్, ఫామ్, సెలక్షన్ కమిటీ నిర్ణయాల ఆధారంగానే భవిష్యత్ నిర్ణయం ఉండే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాకపోవచ్చు. ప్రత్యేకించి ప్రముఖ క్రీడాకారుల రిటైర్మెంట్ లాంటి విషయాలలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వైరల్ పోస్టులను నిజమని నమ్మకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ప్రస్తుతం అధికారిక ప్రకటన ఏదీ లేదు. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు కూడా రూమర్ల గురించి మాత్రమే, రిటైర్మెంట్ను ధృవీకరించేలా కావు. కాబట్టి అభిమానులు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా బీసీసీఐ లేదా రోహిత్ శర్మ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.